హాయ్ దిస్ ఈజ్ చంద్రశేఖర్ వెల్కమ్ టు మ్యాచ్ చంద్ర. నెక్స్ట్ మనకు నంబర్ సిస్టమ్ నందు ఎక్సర్సైజ్ 1.3లో థర్డ్ ప్రాబ్లం ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ p by q వేర్ p అండ్ q ఆర్ ఇంటీజర్స్ అండ్ q డస్ నాట్ ఈక్వల్ టు 0. ఇందులో మనకు ఫస్ట్ ప్రాబ్లం 6 బార్ x ఈక్వల్ టు 0.6666 6 బార్ అంటే 6 మనకు ఇన్ఫైనైట్ గా ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ మనకు ఒక అంకెకు బార్ ఉంది కాబట్టి మల్టిప్లయింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ 10 తో మల్టిప్లై చేయాలి. 10 into x equal to 0.6666 and so on into 10. 10 into x 10x equal to 10 తో మల్టిప్లై చేస్తే 6.6666. This is equation 1. This is equation 2. Here equation 2 minus equation 1 implies equation 2 is 10x minus equation 1 is x equal to 6.6666 minus RHS side 0.6666. మనకు 6.6666 లో నుంచి 0.6666 సబ్ట్రాక్ట్ చేస్తే 0.6. 10x లో నుంచి 1x సబ్ట్రాక్ట్ చేస్తే 9x ఈక్వల్ టు 6.0000. x ఈక్వల్ టు 6. ఇటువైపు మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివిజన్. నెక్స్ట్ 3 2 జా 6, 3 3 జా 9. x ఈక్వల్ టు 2/3 is the answer. Second 0.47 bar 7 మీద బార్ 0.47777. This is x equal to 0.477 and so on. Multiplying on both sides విత్ మనకు ఒక డిజిట్ మీదే ఉంది కాబట్టి 10 తో మల్టిప్లై చేయాలి. 10 into x equal to 10 into 0.47777. 10x 10x equal to మనకు 10 తో దీన్ని మల్టిప్లై చేస్తే 4.7777. This is equation 1. This is equation 2. ఈక్వేషన్ 2 లో నుంచి ఈక్వేషన్ 1 మైనస్ చేస్తే ఇంప్లైస్ ఈక్వేషన్ 2 లో LHS వచ్చి 10x మైనస్ ఈక్వేషన్ 1 లో LHS x ఈక్వల్ టు ఈక్వేషన్ 2 లో RHS 4.7777 మైనస్ 0.47777. 4.7777 లో నుంచి 0.4777 సబ్ట్రాక్ట్ చేస్తే 0 0 0. 7 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 4.30. 10x నుంచి 1x సబ్ట్రాక్ట్ చేస్తే 9x ఈక్వల్ టు 4.3. x ఈక్వల్ టు 4.3/9. x ఈక్వల్ టు 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఈ పాయింట్ తీసేస్తే మనకు డినామినేటర్లో ఒక 0 యాడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. x ఈక్వల్ టు 43/90. థర్డ్ ప్రాబ్లం 0.001 బార్ 0.001 3 డిజిట్స్ మీద బార్ ఉంది కాబట్టి రిపీట్ అవుతుంది. 3 డిజిట్స్ రిపీట్ అవుతాయి. 001 001. దిస్ ఈజ్ x ఈక్వల్ టు దిస్ ఈక్వేషన్ 1. 3 డిజిట్స్ కాబట్టి మనకు బోత్ సైడ్స్ 1000 తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లయింగ్ both sides with 1000. 1000 into x equal to 0.001001 001 into
1000 into x 1000x ఈక్వల్ టు ఇక్కడ మనకు 1000లో అంటే 3 days తర్వాత 1 2 అంటే 3 days తర్వాత మనకు పాయింట్ వస్తుంది అంటే 1 2 3 1.001 ఇలా. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 2లో నుంచి ఈక్వేషన్ 1 మనము సబ్ట్రాక్ట్ చేస్తే మనకి LH ఈక్వేషన్ 2లో ఉన్నటువంటి LHS 1000x మైనస్ ఈక్వేషన్ 1 x ఈక్వల్ టు మనకి ఈక్వేషన్ 2లో RHS సైడ్ ఉన్నటువంటిది 1.001001001 నుంచి మైనస్ RHSలో నుంచి మనకు ఫస్ట్ ఈక్వేషన్ 1లో నుంచి RHS సైడ్ 0.001001001 1000లో xలో నుంచి 1x సబ్ట్రాక్ట్ చేస్తే 999x ఈక్వల్ టు 1.001001001లో నుంచి 0.001001001 సబ్ట్రాక్ట్ చేస్తే 0.1 వస్తుంది. x ఈక్వల్ టు 1/999. దిస్ ఈస్ ద x ఈక్వల్ టు 1/999